అందరికీ ప్రైజ్ లాడండి. 1 ఇయర్ బైబిల్ కంప్లీషన్ అనే పవిత్ర ప్రయాణంలో నాతో కలిసి వస్తున్న అందరికీ సుస్వాగతం. ఈరోజు మన ప్రయాణంలో 79వ రోజైన మార్చి 20వ తేదీ వాక్యాంశాలు మొదటి సమూయేలు 21 నుంచి 23 అధ్యాయాలను ప్రార్థనాపూర్వకంగా మొదలు పెడదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ జీవ వాక్యంతో మమ్మల్ని మీ పాదాల దగ్గరకు తీసుకొచ్చినందుకు హృదయమార వందనాలు. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్య భాగాన్ని వింటున్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ మీ సమాధానాన్ని అనుగ్రహించండి. దావీదుకు తోడై ఉన్నట్లు మాకు కూడా మీ కృపని, మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాలు మీ హృదయాన్ని నిజంగా స్పర్శించినట్లయితే కామెంట్ బాక్స్లో ఆమెను చెప్పడం మర్చిపోకండి. మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహిమెలెకు నద్దకు వచ్చెను. అయితే అహిమెలెకు దావీదు రాకకు భయపడి, నీవు ఒంటరిగా వచ్చితివేమని అతని అడుగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి, నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవనితోనైనను చెప్పవద్దనెను. నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళ నిశ్చయించితిని. నీ వద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ వండిన ఎడల అది నాకిమ్మని యాజకుడైన అహిమెలెకుతో అనగా, యాజకుడు, సాధారణమైన రొట్టె నా వద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా నున్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అనెను. అందుకు దావీదు, నిజముగానే నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయు కార్యము అపవిత్రమైన మెడలనేమి, రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచతగును అని యాజకునితో అనెను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా, వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉండెను. అతని పేరు దోయేగు. అతడు ఏదోమీయుడు. అతడు సౌలు పశుల కాపరులకు పెద్ద. రాజు పని వేగిరముగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గమునైనను ఆయుధములైనను నేను తేలేదు. ఇక్కడ నీ వద్ద ఖడ్గమైనను ఈటె అయినను ఉన్నదా అని దావీదు అహిమెలెకును అడగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గోల్యాతు అని ఫిలిష్తీయుని ఖడ్గమున్నది. ఇదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది. అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు. దాన్ని తీసుకొనుటకు నీకిష్టమైన ఎడల తీసుకొనమనగా, దావీదు, దానికి సమమైనది ఒకటియూ లేదు, నాకిమ్మనెను. అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు 1000 కొలది హతము చేసిననియు, దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా అని అతని బట్టి రాజుతో మాట్లాడగా, రాజు ఈ మాటలు తన మనస్సులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డము మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచూ వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి గదా, వానికి పిచ్చి పట్టినది. నా వద్దకు వీనిని ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయు వానితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడు నా నగరలోనికి రాదగునా అని తన సేవకులతో అనెను. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని వద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని వద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తరువాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులోని
మిస్పేకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయనుది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నా వద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని వద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని వద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హేరేతు అడవిలో చొచ్చెను. దావీదును అతని జనులను పలాని చోట ఉన్నారని సౌలునకు వర్తమానమాయెను. అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పిచుల వృక్షం కింద దిగి ఈట చేతి పట్టుకుని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లనెను, బెన్యామీనీయులారా ఆలకించుడి. యెషయి కుమారుడు మీకు పొలములను ద్రాక్ష తోటములను ఇచ్చునా? మిమ్మును సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయునా? మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయి కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవడునూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచియున్నట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తము మీలో ఎవనికిని చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గరకు నిలిచి ఉండి యెషయి కుమారుడు పారిపోయి నోబులోని అహీటూబు కుమారుడైన అహీమెలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహీమెలెకు అతని పక్షముగా యెహోవా వద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిప్తీయుడగు గొల్యాతు ఖడ్గమును అతనికిచ్చినని చెప్పగా రాజు యాజకుడగు అహీటూబు కుమారుడును నగు అహీమెలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటివారైన యాజకులనందరినీ పిలువనంపించెను. వారు రాజు వద్దకు రాగా సౌలు అహీటూబు కుమారుడా ఆలకించమనగా అతడు చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు నీవు యెషయ కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని వద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుచున్నట్లుగా పొంచి ఉండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా అహీమెలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తయై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకుల అందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని వద్ద విచారణ చేయుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమగునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదను నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమియు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహీమెలెకు నీకును నీ తండ్రి ఇంటి వారందరికీ మరణము నిశ్చయము అని చెప్పి యెహోవా యాజకులకు మీరు దావీదుతో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లక ఉండగా రాజు దేయోగుతో నీవు యాజకుల మీద పడమని చెప్పి అప్పుడు ఎదోమీయుడైన దేయోగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి ఆడువారినేమి బాలురనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గార్ధబొమ్మలనేమి గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలెకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దేయోగు అక్కడనున్నందున వారు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేను అనుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికందరికీ మరణము తప్పించుటకు నేను కారకుడనైతును గదా. నీవు భయపడక నా వద్ద ఉండుము. నా వద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము చూచువాడును నీ ప్రాణము చూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పెను. 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము. తరువాత ఫిలిప్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళముల మీద ధాన్యమును దోచుకొనుచున్నారని దావీదునకు వినపడెను. అంతట దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిప్తీయులను హతము చేయుదునా అని యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిప్తీయులను హతము చేసి
కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చెను. దావీదుతో కూడి ఉన్న జనులు, మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగానున్నది. ఫిలిష్తీయుల సైన్యములకు ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన ఎడల మరింత భయము కలుగును గదా అని దావీదుతో అనగా, దావీదు మరలా యెహోవా వద్ద విచారణ చేసెను. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా, దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకుని వచ్చిరి. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. అహీమెలెకు కుమారుడైన అబ్యాతారు ఏఫోదు చేతపట్టుకుని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నద్దకు వచ్చెను. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డు గడపలను గల పట్టణములో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించనని అనుకొనెను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవలెనని జనులందరినీ యుద్ధమునకు పిలువనంపించెను. సౌలు తనకు కీడే ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఏఫోదును తెమ్మనెను. అప్పుడు దావీదు, ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయను ఉద్దేశించుచున్నాడని నీ దాసుడునైనా నాకు రూఢీగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసుడనైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా? ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగువచ్చునని యెహోవా సెలవిచ్చెను. కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదువా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా, వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చెను. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి. దావీదు కెయీలాలో నుండి తప్పించుకొనిన సంగతి సౌలుకు విని వెళ్ళక మానెను. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములయందును జీపు అను అరణ్యమును ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతన్ని వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యములో ఒక వనమున దిగెను. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి, మనము లోనున్న దావీదు నద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొని జాలుడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు వగదువు, నేను నీకు సహకారినవుదును, ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతని బలపరిచెను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకుని తరువాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు నద్దకు వచ్చి యెషీమోనును దక్షిణముగానున్న హకీలా మన్యములోని అరణ్యము అను కొండ స్థలమునందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే, రాజా, నీ మనోభీష్టము వంటిది చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతనిని అప్పగించుట మా పని అని చెప్పగా సౌలు వారితో ఇట్లనెను, మీరు నా యందు కనికరపడినందుకై మీకు యెహోవా ఆశీర్వాదము కలుగునుగాక. మీరు పోయి అతడు ఉండు స్థలము ఏదైనది, అతనిని చూచినవాడు ఎవడైనది నిశ్చయముగా తెలుసుకొనడి. అతడు బహుయుక్తిగా ప్రవర్తించుచున్నాడని నాకు వినబడెను. కనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడుండు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయుటకై మరలా నా వద్దకు తప్పక రండి. అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశములో ఎక్కడ నుండినను యూదావారిని అందరిలోనే నేనే అతనిని వెదికి పట్టుకొందును. అంతట వారు లేచి సౌలు కంటే ముందు జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యెషీమోనుకు దక్షిణపు వైపునున్న మైదానములోని మోయాను అరణ్యములో ఉండగా సౌలు అతని జనులను తన్ను వెతకుటకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరము దిగి మోయాను అరణ్యమునందు నివాసము చేసెను. సౌలు అది విని మోయాను అరణ్యములో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతమున ఈ తట్టునను దావీదును జనుల
అతని జనులను పర్వతమునకు ఆ తట్టును పోవుచుండగా దావీదు సౌలు నొద్ద నుండి తప్పించుకొని పోవలనని త్వరపడుచుండెను. సౌలు అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవలెనని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలునద్దకు వచ్చి, నీవు త్వరగా పొమ్ము, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్తీయులను ఎదుర్కొనబోయెను. కాబట్టి సెలహమ్మేలుకోతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. తర్వాత దావీదు అక్కడ నుండి పోయి ఎన్గేదీకి వచ్చి కొండ స్థలములలో నివాసము చేయుచుండెను.